రేపు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఎన్డీఏ కసరత్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాల అధినేతలతో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఎన్డీఏ పక్షాలు కోరుతున్న మంత్రి పదవులపై చర్చించారు. అయితే ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు కేటాయించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. టీడీపీ, జేడీయూ కీలక శాఖలు అడుగుతూ ఉండడంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. టీడీపీ 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఇవ్వాలని కోరుతూ ఉండగా, జేడీయూ 3 మంత్రి పదవులు కోరుతూ ఉండగా, అందులో ముఖ్యంగా రైల్వే శాఖ ఉండాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతూ ఉండగా, ఏపీకి కూడా ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ అడుగుతున్నట్టు సమాచారం. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి విశిష్ట అతిథులు తరలివస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ ప్రతినిధులు ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రేపు కర్తవ్యపథ వేదికగా జరగనున్న మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు షేక్ హసీనా. షీసెల్స్ ఉపాధ్యక్షుడు ఇవాళే భారత్ రానున్నారు. ఇక మారిషస్, మాల్దీవులు, భూటాన్, శ్రీలంక, నేపాల్ అధినేతలు రేపు ఢిల్లీ చేరుకుంటారు. ఆదివారం రాత్రి జరగనున్న ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8,000 మంది ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య మీనన్కు ఈ అరుదైన అవకాశం లభించింది. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆమెకు ఆహ్వానం అందింది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో విధులు నిర్వహిస్తున్న ఐశ్వర్య వందే భారత్ ఎక్స్ప్రెస్, జనశతాబ్ది వంటి వివిధ రైళ్లకు లోకో పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఇక ముఖ్యమైన హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక శాఖలతో పాటు రైల్వే, రోడ్డు రవాణా, న్యాయ, ఐటీ, విద్యాశాఖలను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తుంది. టీడీపీకి 3 మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి క్యాబినెట్, 2 సహాయ మంత్రులు ఉండవచ్చని సమాచారం. ఇక జనసేన పార్టీకి క్యాబినెట్ హోదా లేదా స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి పదవి, 12 సీట్లు గెలుచుకున్న నితీష్ పార్టీకి ఒక క్యాబినెట్, 2 సహాయ మంత్రి పదవులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు కేబినెట్లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. మరో 2 సహాయ మంత్రి పదవులు లభించే ఛాన్స్ ఉంది. ఇందులో పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు రేసులో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖను టీడీపీ ఆశిస్తున్నట్టు సమాచారం. మరోవైపు జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి దక్కే అవకాశం ఉండగా, ఏపీ బీజేపీ కోటాలో పురంధేశ్వర్కి మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు సీఎం రమేష్ కూడా మంత్రి పదవి కోసం ముమ్మరంగా లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇంకోవైపు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా చర్చించుతున్నట్టు సమాచారం. అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రివర్గ కూర్పు కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. జేపీ నడ్డా, అమిత్ షా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాజ్నాథ్ సింగ్ వీరందరూ కలిసి మంత్రివర్గ కూర్పు పైన కసరత్తు జరుపుతున్నారు. నిన్ననే జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చాలా సుదీర్ఘంగా విడివిడిగా అందరితో కూడా సమావేశమయ్యారు. వారి పార్టీ నుంచి ఎవరిని మంత్రివర్గంలో ఉంచాలనుకుంటున్నారు, వారికి సంబంధించినటువంటి జాబితా అన్ని పార్టీల నుంచి కూడా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపు 4 పదవులు మంత్రివర్గంలో ఆశిస్తుందనేటువంటి సమాచారం వస్తుంది. సో ఎంత మేరకు వారిని సర్దుబాటు చేయగలరు అనేది మనం వేచి చూడాలి. అలాగే జేడీయూ 3 పోర్ట్ఫోలియోలు అడుగుతుందని తెలుస్తుంది. ఇక వీటితో పాటు శివసేన, ఆర్ఎల్డీ, అలాగే ఎన్సీపీ పార్టీలకు చెరొక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ 5 కీలకమైనటువంటి పార్టీలు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీరికి కావాల్సినటువంటి మంత్రి పదవులు సంఖ్య ఆ మేరకు నిర్ణయించబోతున్నారు. సో ఏ ఫార్ములా ప్రకారం ఇవ్వబోతున్నారు, సంఖ్యా బలం ఆధారంగా వాటిని డిసైడ్ చేయబోతున్నారా, రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసి ఇస్తారా, లేకుంటే ప్రాంతీయ సమతుల్యం అలాగే కులాల సమతుల్యత వీటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత ఆ రకమైనటువంటి ఒక ఫార్ములాతో మంత్రివర్గంలో వారందరినీ కూడా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ రేపు మధ్యాహ్నానికల్లా ఎక్సర్సైజ్ పూర్తయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో రేపు రాత్రి 7:15 ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే నిన్న ఎన్డీఏ సమావేశం పూర్తయిపోయిన నేపథ్యంలో ఎంపీలందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో వారందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డిని తిరిగి
క్యాబినెట్లో కొనసాగిస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే కరీంనగర్ ఎంపీగా రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్ కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అనంతరం పార్టీ ఓటమి చవి చూసినటువంటి నేపథ్యంలో ఈసారి బండి సంజయ్కు దాన్ని కాంపెన్సేట్ చేసే విధంగా మంత్రి పదవి లభించేటువంటి అవకాశం ఉందని ప్రధానంగా ఒక చర్చ కొనసాగుతుంది. అలాగే మహిళగా మహబూబ్నగర్ ఎంపీగా గెలిచినటువంటి డీకే అరుణను మహిళా కోటాలో ఆమె కూడా ఈసారి మంత్రి పదవి వరించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. వీరితో పాటు ఈటెల రాజేందర్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. పలువురు బీజేపీ అగ్రనేతలు కలుసుకొని ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన ఢిల్లీలోనే బస్ చేశారు. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు చేసిన అనుభవం ఉంది. ఆర్థిక మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటెల రాజేందర్కున్న నేపథ్యంలో ఆయన కూడా తనకు మంత్రి పదవి వస్తుందనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆయనకు దక్కకుంటే ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణకు సంబంధించి దాదాపు 2 నుంచి 3 పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక ఏపీ బీజేపీ నుంచి ప్రధానంగా పురంధేశ్వరి, సీఎం రమేష్ మంత్రివర్గంలో పదవి కోసం పోటీ పడుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి సమీకరణల ఆధారం చేసుకున్న టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి కనుక ప్రయారిటీ ఇస్తే ఇక్కడ ఈమెకు దక్కేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ అక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి లేదంటే డెఫినెట్గా పురంధేశ్వరికి ఏపీ బీజేపీ నుంచి డెఫినెట్గా ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే సీఎం రమేష్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఆయన మంత్రి మండలిలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొత్తం ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన కారులోనే పార్లమెంటుకు వచ్చారు. అలాగే రామ్మోహన్ నాయుడుకు మాత్రం డెఫినెట్గా క్యాబినెట్లో ఈసారి చోటు గ్యారంటీ అనేటువంటి మాత్రం టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వీరితో పాటు ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి ముగ్గురు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి శబరి, ఈ ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో వీళ్ళలో ఒకరికి అవకాశం ఉండేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇక రాయలసీమ నుంచి బీసీ పార్థసారథి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఎస్సీ వర్గం నుంచి బాలయోగి కొడుకు హర్ష, అలాగే చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు వీరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో సో టీడీపీ నుంచి ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.